నేను పిలిస్తే వాళ్ళ మీద గురించుకున్నాను పేమెంట్ ఇచ్చేది మీరైతే మాత్రం అల్లు గన్ సౌండ్ పెట్టారు. అది కాదు నీకు సెకండ్ ఇచ్చుకుని మిమ్మల్ని పట్టుకుంటాను. ఆడియన్స్ ఉండేదంటే ఆకర్షణ ఇట్టుంది. ఓయమ్మో డెవలప్ అయింది మా బిడ్డ. రైట్ రైట్ ఓకే. ఈ ప్రోగ్రామ్కి నేను చెప్పిన వచ్చిన మా బావగారు శాంతి కుమార్ ఆయన సినిమా డైరెక్ట్ కూడా చేస్తున్నాడు. ఓకే బావగారు మా మైక్ అమ్మా మైక్ నాన్న మైక్ మా హలో హలో చెక్ పేటిఎం చెక్ క్యాష్ కావాలి సార్. సో హాయ్ అందరు బాగున్నారా? నెల్లూరు ఇందా నుంచి నేను ఆల్రెడీ ఆ పాటతోనే ఒక మంచి వైప్ తో వచ్చాను. నేను ఇక్కడ రావటమే ఒక మంచి పాట శివుడి పాటతో నేను వచ్చినప్పుడు అది జరగడం నాకు మంచి వైప్ తెచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వేదాయపాలె సెంటర్ అనగానే గణపతి పండుగ అనగానే ఫేమస్. ఏది తిరుపతిలో లడ్డు ఫేమస్, నెల్లూరులో వేదాయపాలెం వినాయకుడు ఫేమస్. సో కాబట్టి కేశవ నగర్ మన చెక్క సాయి సునీల్ గారు అలాగే అహల్య గారు వారిద్దరు ఇక్కడ ఉన్నారు. మీరు అంటే ఈ రోజుల్లో కళాకారులు ఉండడం కాదు సార్, కళని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ పోషించే వాళ్ళు కొందరే ఉంటారు. సో మీలాంటి వాళ్ళు మాకు ఎప్పటికీ అవసరం మాలాంటి ఆర్టిస్టులకి. సో అలాగే కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాస కళ్యాణం కూడా చేస్తానని ఇప్పుడే విన్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మాటలు లేవు డైరెక్ట్ గా, ఎందుకంటే మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా నేను వస్తూ ఉంటాను. సో ఆట మాట పాట ఈ పూట మీ కోట, ఓకేనా? రైట్. అయితే నాకు అది కావాలి, ఆ సైడ్ నుంచి వాడుకోండి భయ్య, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సరే జబర్దస్త్ నుంచి ఇది ఒక్కడే వచ్చాడు ఏం చేస్తాడని మీరు అనుకోవచ్చు, బట్ నాకున్న టాలెంట్ ఏంటంటే నాకున్న ఈ వాయిస్ తో 120 గొంతులు ఇమిటేట్ చేస్తాను అనమాట. ఇటీవల లేటెస్ట్ గా డాక్టరేట్ తీసుకున్నా మిమిక్రీలో. సో కాబట్టి మిమిక్రీ కోసం బావగారు పిలిపించారు. ఈ రోజు ఇది సర్ప్రైజ్ బావా, నువ్వు వాళ్ళకి చెప్పలేదు నువ్వు రావాలన్నాడు. సో కాబట్టి సర్ప్రైజ్ కాబట్టి కొద్దిగా ఇంట్రడక్షన్ అలా ఇచ్చాం. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాం. మీతోనే మొదలు పెడతాం. ఆడియన్స్ చాయిస్, మీకు ఏం కావాలో చెప్పండి. మీరు ఏ వాయిస్ తో స్టార్ట్ చేయమంటే దాంతో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ ని తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయనతో స్టార్ట్ చేద్దాం. సంప్రదాయబద్ధంగా ఉంటుంది. సో ఎన్టీఆర్ గారు ఈ రోజు ఇక్కడికి కేశవ నగర్ కు ఇచ్చేస్తే ఎలా మాట్లాడతారు? నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంచు. నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం. ఇలా వినాయక చవితి పండుగ నిండుగా చూడాలంటే కేశవ నగర్ ప్రజల వల్లే సాధ్యం బ్రదర్. మీ అందరికీ ఆ విఘ్న వినాయకుడు, ఆ లంబోదరుడు, ఆ గజాననుడు ఆయన ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని, లడ్డు వేలం పాట మాత్రం అదిరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. సో ఇలాగే ఎన్టీఆర్ గారు
అలాగే ఇంకా బాలయ్య గారు ప్రతి పబ్బులో రాత్రి 9 అయితే వినిపించే సౌండ్ ఏంటండి? గట్టి ఇంకోసారి జై బాలయ్య. నువ్వు అరిస్తే భయపడిపోవడానికి ఓటర్ని అనుకున్నావు అదే, షూటర్ని కాల్చి పడేస్తానా కొడక. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫుల్ ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో ఇంత పవర్ఫుల్ గా బాలయ్య బాబు గారు చెప్పేస్తారు. కానీ మన కేశవ నగర్కి గెస్ట్ గా పిలిచాం బాలయ్య బాబు గారిని. మన చెక్క సాయి సునీల్ గారు, అహల్య గారు, ఈ కమిటీ మెంబర్స్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది బాలయ్య బాబు గారు? నిజంగా చరిత్ర. ఇన్ని సంవత్సరాలు నిర్విఘ్నంగా వినాయకుడి పండుగ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాగే శ్రీనివాస కళ్యాణం, అది కూడా ఎవడరా నువ్వు మాట్లాడేది గడపట్లా? ఎవరు ముందు అది చెప్పు. గాడిగా నేను నవ్వు సెల్ఫీ తీసుకో. మేమంతా అంతే, పైకి అలా అంటాం కానీ మా ప్రేమ వేరు. దానికది ఎక్కడ పడుతున్నావురా? విఘ్న వినాయకుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని. నేను నిన్నే రావాల్సింది ఈ కార్యక్రమానికి, కానీ వినాయక చవితి రోజు చందమామని చూస్తే నీలప నిందలు వస్తాయని చరిత్ర. అందుకే మా యాంకర్ స్వప్నాన్ని చూస్తే నిన్న నాకేమన్నా అవుతుందని నిన్న రాలేదు ప్రోగ్రామ్. ఈ రోజు వచ్చి ఏది ఏమైనా చాలా ఫోటో ఎక్కడుంటా. వెరీ గుడ్, ఫోటో తీసుకో. వెరీ గుడ్ అమ్మా. హ్యాపీ వినాయక చవితి. మహిళల్ని గౌరవించడం మా సంప్రదాయం. వారిని మీ అందరినీ పేరు పేరున కేశవ నగర్ చెన్న కేశవరెడ్డి చూసారా? అందులో ఇటు రెడ్డి ఇటు చెన్న తీస్తే మధ్యలో మిగిలేదు ఏమిటి? కేశవ. అదే మన నగర్, కేశవ నగర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇంకా ఇంకొక చిన్న వాయిస్ చేసి క్యాప్ తీసుకుందాం. మళ్ళీ అన్ని ఒకటే కాకుండా బాగుంటది కదా, మీకు కూడా నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పండి. నాకు బాగా ఇష్టమైన వాయిస్, నేను 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్న వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. నన్ను టీవీలో కూడా చూసుంటారు ఈ వాయిస్ లో. సో ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ద మూవీ ఒక్కడు సినిమా చూసారు మీరంతా. ఇప్పుడు స్వప్న ఇక్కడ ఉంది కాబట్టి స్వప్న కోపేమైతే అది సినిమాలో కూడా స్వప్న హీరోయిన్ పేరు కదా. సో ఎలా ఉంటుంది ముందుగా మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారు కలర్ గ్లామర్ మనకి లేకపోయినా సో మహేష్ బాబు గారిలా కొద్ది ఫీల్ అవ్వండి మీరందరూ. నవ్వించి మాకండి మీరు సైలెంట్. నాకే అదోలా ఉంది మహేష్ బాబు. మహేష్ బాబు అంటే లోపల నుంచి తన్నుకొస్తుంది. అన్నయ్య పాతాళమైన సినిమా చూసా, ఇందులో తోట ఆవిడ మాంత్రికుడు చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయినట్టు నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకుని వెళ్ళిపోతాను భయ్య. నా స్వప్నం తీసుకుని వెళ్ళిపోతాను. అంటే ఇది తోట రాముడు, నేను మాంత్రికుడు మాట. అరే ఒక పంచయిరా, నో ఇంకో 20 లక్షల క్యాష్ ఉందట్టు కలిపోవు, మళ్ళీ సంపాదించుకుంటా. నో ఇంకో 2 కేజీల బంగారం ఉంది, తీసుకెళ్ళు మళ్ళీ తెచ్చుకుంటా. నా లవ్, నా తిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లా? స్వప్న గురుమ అయితే నేను పిడుగుండ్రా, స్వప్న సంక్రాంతి మొగ్గ అయితే నేను అందులోని గొప్పమ్మండ్రా, స్వప్న వినాయకుడి బొమ్మ అయితే నేను ఆ చేతిలో లడ్డుండ్రా. గంగిరతలకు వచ్చి నా గుండెకు బొమ్మని తొక్కిస్తావా? తొరికాడు ఈ వంటలో మేము పాట కావాలా, తీసుకెళ్ళండిరా. సో ఇలాగా. సో థ్యాంక్ యూ. మరిన్ని గ్యాప్ లో మీరు అడిగే వాయిస్ లన్నీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారా? ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? ఇంక ఒకటి కాదు, లైన్ గా వరుస పెడదాం. ఒక చిన్న బ్రేక్, మళ్ళీ కొన్ని మధ్యలో వచ్చారు. చక్కా సాయసుని గారి కోరికపై భీమా నాయక్.
Ready, go! Ready, guys, all of you, ready, go! ఒక్కసారి మీరందరూ కలిసి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అమ్మ జై చెప్పడానికి కూడా ఎంత కష్టంగా ఉంది. ఓకే, మరి అలాగే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్తానండి నేనైతే. సో ఈ పిల్లలు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు. చాలా చిన్న బిడ్డలు, చాలా చక్కటి టాలెంట్. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టి ఎంకరేజ్మెంట్ మరి. రెడీగా సాంగ్ స్టార్ట్. కెమెరా శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ తుండమాలినే నమః శివాయ.
అందరూ గట్టిగా 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 కమాన్ 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 కమాన్. ఒక్కసారి అందరూ కూడా మీ 2 చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ అండి ఆ పాపకి. అసలు